స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రియ సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారం విశ్రాంతి దినం దేవుని మందిరములో చేరి దైవ దర్శనాన్ని చేసుకొని వాక్య రూపములో దివ్య సత్ప్రసాద రూపములో ఉన్న ఆ సర్వశక్తిమంతుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి దర్శనాన్ని పొంది ఆ దీవెన ఆశీర్వాదము మనందరం కూడా పొందే గొప్ప సమయం ఈ ఆదివారం. కావున అందరము భక్తిగా పూజాబలిలో పాల్గొని దేవుని వాక్యాన్ని ఆలకించి దివ్యసత్ప్రసాదం స్వీకరిస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఎంతో గొప్ప మేలు, గొప్ప దీవెన మన సొంతం. కావున అందరము భక్తిగా ఈ పూజలో పాల్గొని గడిచిన కాలంలో దేవుడు చేసినటువంటి అన్ని మేలులను తలంచుకొని స్తుతులు స్తోత్రములు సమర్పించి రాబోయే కాలములో ఆయన కృప, ఆయన నడిపింపు మనందరికీ ప్రసాదించమని దేవుని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిలో యోగ్యముగా పాల్గొని దేవుని ఆశీస్సులు పొందుటకై మనము చేసినటువంటి తప్పులను, పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, నిము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను నీకే. మహావైభవం ఘనారాధన నీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే. మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సూతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సూతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా
సర్వేశా మా పాపములు మన్నించు స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితా కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాఘనతతో పితా కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనస్సులను మా హృదయములను, మా మనస్సులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా, పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి ఉన్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిరమైన ప్రేమతో వారి మీద దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన 7 ఉన్నతమైన సింహాసనమునపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాఫులు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సైన్యములకు అధిపతివైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినన్నివి అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను నివసించుచున్నాను. రాజును సైన్యములకు అధిపతి అయిన ప్రభువును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి
పట్టుకర్రలతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషణమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన కొరకు ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుడు అని నేను అంటిని. ఇది మన ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నిన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జీవమా మధురమైనది. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జీవమా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మది నిలిచెను. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 5వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. యేసు ఒక పర్యాయము గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అక్కడ 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయుమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకా లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వల వేయుడు అనెను. అందుకు సీమోను, బోధకుడా, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరము ఇచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలోనున్న తమ తోటివారికి వచ్చి సహాయము చేయమని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లుండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోటివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. అప్పుడు యేసు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు ప్రభువులో ప్రియులకు సోదరి సోదరులారా, పవిత్రమైనటువంటి ఆదివారము విశ్రాంతి దినం దేవుని మందిరంలో మనం చేరి వాక్యం ఆలకించి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తే గొప్ప దీవెన మనకు. మరి ఈనాటి దేవుని వాక్యం యెషయా గ్రంథము నుంచి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 8 వరకు మనం చదువుకున్నాం. అందులో కొన్ని సంగతులు మనం గ్రహించాల. వాక్యం తీసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు వచనం చదువుకుందాం. మొదటి వచనం. ఉజ్జియా రాజు గతించిన 7 ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. యెషయాకి ఒక దర్శనం కలిగింది. ప్రార్థనలో ఉన్నాడో లేదా నిద్రలో ఉన్నాడో తెలియదు, కానీ ఒక దర్శనం ఆయనకు కలిగింది. ఏం చూశాడు ఆ దర్శనంలో అంటే, ఉన్నతమైన సింహాసనముపై ప్రభు ఆసీనుడై ఉండుట చూచాడు.
ఆ దర్శనము అలా ఉంది. ఒక పెద్ద, ఒక ఉన్నతమైనటువంటి సింహాసనము, దాని మీద ప్రభు దేవుడు ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఆయన అంగి అంటే వస్త్రం ధరించినటువంటి ఆ వస్త్రం ఆ దేవాలయమంతా అది నిండిపోయి ఉంది. ఒక దేవాలయాన్ని చూశాడు. ఆ దేవాలయంలో ఒక సింహాసనం, ఆ సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ధరించిన ఆ అంగి వస్త్రం ఆ దేవాలయమంతా నిండిపోయింది. ఇది యెషయాకు కలిగినటువంటి దర్శనం. దేవుని బిడ్డలారా, ఇందులో గొప్ప విషయాలు ఆ యెషయాకి తెలియపరిచాడు దేవుడు. దేవాలయం అంటే, దేవాలయాన్ని మందిరం అని పిలుస్తారు, ప్రార్థనా మందిరం, గుడి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. అయితే దేవాలయము అన్నది అసలైన పేరు. దేవాలయం అంటే దేవుడుండే ప్రాంతము, దేవుడు ఉండే ప్రాంతం, దేవుడు నివసించే స్థలం, దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి స్థానం. కావున దేవాలయము అనగానే మనకు ఈ విషయం గుర్తుకు రావు. ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుడుండే స్థానం దేవాలయం. అది చూశాడు ఆ దర్శనంలో. ఒక దేవాలయము, ఆ దేవాలయంలో సింహాసనము, అందులో ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ధరించిన వస్త్రం ఆ ఆలయమంతా నిండిపోయి ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు నువ్వు నేను ప్రవేశించినటువంటిది దేవాలయం. ఇక్కడ దేవుడు ఉంటాడు. అదేంటి, దేవుడు అంతటా ఉంటాడు కదా? ఉంటాడు, అంతటా ఉంటాడు. దేవుడు అంతటా ఉంటాడు. గాలి అంతటా ఉంటుంది, ఉండదా? అయితే నీకు బాగలేనప్పుడు ఆక్సిజన్ ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది ఆక్సిజను? ఆసుపత్రికి వెళ్ళి పెట్టుకోవాలి. ఏం గాలి ఇక్కడ లేదా? పీల్చుకోవచ్చు కదా? కుదరదు. ఆసుపత్రికి వెళ్ళాల్సిందే, అక్కడ ఆక్సిజన్ పెట్టుకుంటేనే బ్రతుకుతాం. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు. మరి నేను ప్రత్యేకంగా దేవాలయం ఎందుకు అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడలారా, భగవంతుడు అంతటా సర్వాంతర్యామి, అంతటా ఉండేవాడు. అయితే కొన్ని స్థలాలు ఆయన ఎంచుకున్నాడు. కొన్ని స్థలాలు ఆయన పవిత్రపరిచాడు. ఆ స్థలాల్లో తన శక్తిని ప్రతిష్ఠింపజేశాడు. మానవ మాతృలమైన నువ్వు నేను ఆ భగవంతుడు మన నేత్రాలకు కనబడనివాడు, మన 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 ఆలోచనలకు అందనటువంటి ఆ దేవుణ్ణి దర్శించేదానికి ఆ స్థలానికి వెళ్ళాలి. వితండవాదం చేయకూడదు. దేవుడు అంతా ఉన్నాడు కదా, నేను గుడికి ఎందుకు పోవాలని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వితండవాదం చేయకూడదు. ఆక్సిజన్ కోసం నువ్వు ఏ విధంగా ఆసుపత్రికి వెళ్తావో అలాగే భగవంతుని కోసం దేవాలయానికి రావాలి. ఆయన తన కోసం సిద్ధపరుచుకున్నటువంటి స్థానం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దర్శనాన్ని యెషయాకు చూపించాడు. యెషయాకి ప్రభువు చూపించాడు. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఈ దేవాలయంలో దేవుని శక్తి ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. గుర్తిస్తారా? ఇది మీరు గుర్తించాలా. ఇందులో భగవంతుని శక్తి ఉన్నది. తర్వాత వాక్యం,
ఆయనకు పై భాగమున జ్వలించుచున్న శరాపులు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. మన బలిపీఠం చూడండి ఒకసారి. 2 దేవదూతలను పెట్టాం కదా మనం. ఇది అంటే దేవుని యొక్క అంటే యెషయాకు చూపించాడు దేవుడు. ఆ దృశ్యంలో ఆ దేవాలయం, అందులో సింహాసనం, ఆ దేవుడు అందులో ఆసీనుడై ఉంటే ఆయనకి ఇరువైపులా దేవదూతలు, సెరాఫులు అంటాం, దేవదూతలు 6 రెక్కలు కలిగి ఇటువైపు ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు. ఈ 6 రెక్కలతో ఏం చేస్తున్నారు వాళ్ళు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఏంటి దీని అర్థం? ఎందుకు దేవుడు ఈ దర్శనం చూపిస్తున్నాడు? 6 రెక్కలు ఏమిటి? దేవుని బిడ్డలారా, భగవంతుణ్ణి మనం మన ఈ నేత్రాలతో దర్శించలేం. భగవంతుని శక్తిని మన ఈ మానవ ఆలోచనతో మనం గ్రహించలేం. కప్పుకోవాల్సిందే, మొహాన్ని కప్పుకోవాల్సిందే. ఏలియా ప్రవక్త కార్మేలు కొండకెళ్తాడు. ఆ దేవుని యొక్క వెలుగును చూడలేకపోతే ముఖం కప్పుకుంటాడు. మోషే సీనాయి కొండకెళ్తాడు. ఆ దేవుని యొక్క వెలుగును తట్టుకోలేక ముఖం కప్పుకుంటాడు. దేవదూతలు తమ ముఖాన్ని కప్పుకొనిరి. అంటే భగవంతుని శక్తి, భగవంతుని శక్తి, దేవాలయంలో భగవంతుని శక్తి ఉండును. కాళ్ళు కప్పుకొనిరి. దేవాలయములో పవిత్రత ఉండును. దేవాలయానికి ఒక పవిత్రత ఉంది. దేవాలయం అది ఏ స్థలాన్ని పడితే ఆ స్థలాన్ని మనం దేవాలయం అనకూడదు, అనలేం. దేవాలయం అంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, సొలొమోను దేవాలయాన్ని కట్టేటప్పుడు దేవుడు ఎన్ని రకాల సూచనలు చెప్పాడు. ప్రతి విషయం గురించి దేవుడు చెప్పాడు. కాబట్టి దేవాలయం అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థలం. మట్టి గోడలు కట్టి పైన 2 రేకులేసి యెహోవా మందిరం మనం చేస్తాం. యెహోవా దేవుడు దేవాలయం నేను కడతానని చెప్పి సొలొమోను ముందుకు వస్తే ఎలా కట్టాలో యెహోవా దేవుడు చెప్పాడు. సొలొమోను మహా తెలివి గలవాడు. అయితే సొలొమోనుకి దేవుడు చెప్పాడు, ఇలా కట్టు, ఇలా కట్టు, ఇలా కట్టు. ప్రతీది, కిటికీ ఇలా ఉండాలా, ఎంత పొడుగు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా, పీఠం ఇలా ఉండాలా, దాని మీద వాడే వస్తువులు ఇవి 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 ఈ చెక్క వాడాలి, ప్రతీదీ చెప్పాడు. అంటే దేవాలయం ఆషామాషిగా ఏదో 4 స్తంభాలు వేసి 4 గోడలు కట్టి 2 పెంకులు వేసి కాదు, 4 ఒక పాకేసేసి సియోను మందిరం, పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అవ్వదు. దేవుని బిడ్డలను గ్రహించుకోవాలి. దేవాలయం అన్నది దేవుని శక్తి ఉండే స్థలం. దానికి ఒక పవిత్రత ఉంటుంది, ఘనత ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. అది యెషయాకి చూపించాడు దేవుడు. ఆ సెరాఫులు తమ ముఖాన్ని కప్పుకున్నారు, కాళ్ళని కప్పుకున్నారు. దేవుని మందిరం పవిత్రమైనటువంటి స్థలం. మన కాళ్ళు భగవంతునికి కనబడకూడదు. మనం చెప్పులు వదిలి లోపలికి వస్తాం. భగవంతుని సన్నిధిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనే ఆచారం మనకుంది. మన కాళ్ళు దేవునికి కనబడకూడదు అని వాళ్ళు కాళ్ళు కప్పుకునేది. అంటే ఇది పవిత్రమైన భూమి. నిర్గమకాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు, మేపుకుంటూ ఉంటాడు. ఒక పొదం చూస్తాడు, మండుతూ ఉంటుంది, కాలదు. ఏంటి విచిత్రం అని చెప్పి దగ్గరికి పోతే వింటాడు ఒక స్వరాన్ని, మోషే ఇది పవిత్రమైన భూమి, దగ్గరకు రావద్దు, నీ చెప్పులు వదులు.
దేవుని సాన్నిధ్యం, దేవుని శక్తికి స్థానం దేవాలయం. అది యెషయాకు చూపించాడు. ఆ సెరాఫులు తమ ముఖాన్ని కాళ్ళను కప్పుకొని ఎగురుతూ ఉన్నారు. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఏం చేస్తున్నారు ఆ దేవదూతలు? వాళ్ళ స్థితి ఏమిటి అంటే ఆరాధనా స్థితి. పని కాదు, పని అంటే కాసేపు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. బాధ్యత కూడా కాదు, కొద్దిసేపు చేసి వెళ్ళిపోతారు కాదు. వాళ్ళ స్థితి ఏమిటంటే ఆరాధనా స్థితి. దేవుని బిడలారా, మనం మందిరానికి, దేవుని మందిరానికి, దేవాలయానికి వచ్చినప్పుడు మన స్థితి ఆరాధనా స్థితి. అసలైనటువంటి దేవాలయము, అందులో జరిగే ఆరాధన చూపిస్తున్నాడు ఎలా ఉండాలనేది. మనం వస్తాం, మళ్ళీ బయటికి వెళ్తాం, ఫోన్ మాట్లాడతాం, ఇలా ఉంటాం మనం. ఆ స్థితి ఆరాధనా స్థితి. అంటే ఒకసారి అందులో ఆ స్థితిలోకి పోతే బయటకు వచ్చేంత వరకు మనకు తెలియదు. ఆరాధనా స్థితి. ఆరాధించడానికే ఇక్కడకు రావాలి మనం, వేరే పనుల కోసం అవసరం లేదు. నువ్వైనా నేనైనా ఆ దేవుణ్ణి ఆరాధించడానికే ఈ ఆలయానికి రావాలి. ఆ దేవదూతలు, సెరాఫులు స్తుతిలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు. దేవుని మందిరం, యేసుప్రభు అంటారు కదా, నా తండ్రి ఆలయం ప్రార్థనాలయం, కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చితిరి అంటాడు ప్రభు. కాబట్టి దేవాలయం అన్నది దేనికోసం? దేవుని ప్రతిష్ట ఎందుకోసం? ఇక్కడ దేవుడి నివాసం ఎందుకు చేసుకున్నాడు ఈ స్థలాన్ని అంటే ఆయనకు ఆరాధన, ఆయన దర్శనం ప్రజలకు కలగడానికి. గుర్తుంచుకోవాలి మనం. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. అంటే వాళ్ళు చేసే ఆరాధన చూడండి. అంటే యేసుప్రభు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని పెకలించొచ్చు నువ్వు అంటాడు ప్రభు. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ పర్వతాన్ని ఇక్కడి నుంచి లేచి సముద్రంలో పడు అంటే అది పడుతుంది అంటాడు ప్రభు. ప్రవచనం చేస్తాడు. వీళ్ళు చేసే ఆ శబ్దానికి దేవాలయపు పునాదులు కంపించెను అంటే అంటే వాళ్ళ యొక్క స్థితి అంత గొప్ప స్థితి. ఎవరిది? సెరాఫులు, దేవదూతలు. అంటే దేవుని మందిరంలో అంత భక్తితో ఉండాలి. పునాదులు కంపించాయంటే వాళ్ళ విశ్వాసం. ప్రభు చెప్పిన విధంగా ఆవగింజంత విశ్వాసంతో ఒక పర్వతాన్ని పెకలించవచ్చు, కదిలించవచ్చు అన్నాడు కదా. అంత విశ్వాసం, భక్తి పారవశ్యంలో ఉన్నారు వాళ్ళు. దేవుని బిడలారా, చాలా ముఖ్యం ఈ విషయాలు, చాలా ముఖ్యం. మన ఆరాధన పద్ధతుల్లో కాలక్రమంలో ఏమైపోతున్నాయంటే ఒక సమావేశాలు అయిపోతున్నాయి, ప్రార్థనా సమావేశాలు అయిపోతున్నాయి, కానీ ఆరాధన కావడం లేదు. ప్రార్థనా కూటములు, కూటం అంటే నలుగురు కలవడం ఒక చోట, నలుగురు కలిసేది ఆరాధన ఎట్టవుతుంది? ఆరాధన అంటే భగవంతుని సన్నిధికి ఒక వ్యక్తి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడం. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరితే సమావేశం, మీటింగ్ అయిపోతుంది. మన క్రైస్తవ ఆరాధనా పద్ధతులు, మన ఇదివరకటి రోజుల్లో భక్తి ఆరాధనలు ఉండేవి, ఇప్పుడు సమావేశాలు అయిపోయినాయి. 10 మంది 100 మంది ఒక చోట చేరి వాక్యం చెప్పుకోవడం, తినడం, పోవడం. ఆఫీసర్లు అందరూ ఒక చోట కలిసేది, మాట్లాడుకుంటారు, అన్నం తింటారు, పోతారు, అయిపోయింది. దేవుని బిడ్డలారా,
యెషయాకు అప్పుడే చూపించాడు దేవుడు ఒక దేవాలయము, ఒక సంఘం, అందులో ఎలాంటి ఆరాధన, ఏ రీతిలో ఆరాధన జరగాలో చూపిస్తున్నాడు. ఆ శరాఫులు చేసే స్తుతికి ఆ దేవాలయం పునాదులు కంపించెను. అంతటి భక్తి విశ్వాసం. ఆ దేవాలయము పొగతో నిండెను. పొగతో నిండంటే పొగ, ధూపం, ధూపదీప నైవేద్యములు భగవంతునికి అర్పించాలి. భగవంతుని సన్నిధిలో ధూపం, పవిత్రమైనటువంటి ఆ పొగ, ధూపం. అంటే ఈ భగవంతుని సాన్నిధ్యానికి ఇవన్నీ గుర్తులు. అంటే తప్పు పట్టేది కాదు ఎవరిని. వాస్తవాలు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం గ్రహించుకోవాలి మనం. దేవుడు ఎందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యం కలిగిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఒక దేవాలయాన్ని కట్టుకునే శక్తినిస్తున్నాడంటే ఆరాధన ఆయనకు తగినట్లుగా జరగాల, మనకు అనుకూలంగా కాదు. నా స్తోమత ఒక పాకేయడం, అందులో నలుగురిని పిలుచుకోవడం, ప్రార్థన పెట్టడం, ఇది నా స్తోమత. భగవంతుడు ఉద్దేశం అది ఉందో కాదో మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా గ్రహించుకోవాలి, ఈ విషయాలు గ్రహించుకోవాలి. ఆ శబ్దానికి దేవాలయపు పునాదులు కంపించెను, దేవలము పొగతో నిండెను. తర్వాత వాక్యం, అప్పుడు నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినన్నీయు అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన మాటల పలుకు ప్రజల నడుమ నేను నివసించుచున్నాను. రాజును సైన్యములకు అధిపతి అయిన ప్రభువును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని. అప్పుడు ఆ దర్శనం ఇవన్నీ యెషయా చూస్తూ ఏమనిపించింది ఆయనకి మనస్సులో? దర్శనం చూస్తున్నాడు. చూస్తూ ఉంటే మనసులో ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగింది. ఏమనంటే, ఎంత చెడ్డవాడిని నేను, ఎంత చెడ్డవాడిని నేను, నా నోటి నుండి వచ్చే మాటలు ఎంత అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను బ్రతుకుతుంటేనే ఇవన్నీ గుర్తుకొచ్చాయి. అంటే అతని జీవిత స్థితి అతనికి బోధపడింది. దేవుని బిడ్డలారా, దేవాలయానికి మనం ఎందుకు రావాలి అంటే, మన జీవితపు స్థితి మనకు తెలిసేది ఆ స్థలంలోనే. మెడిటేషన్ చేయమంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే యోగా చేయమంటాడు, నీకు ఆరోగ్యం బాగుంటుంది యోగా చేయంటాడు. యోగా అంటే మనస్సుని ఒక చోట నిలపడం. అంటే మన ఆలోచన నిరంతరం ఆలోచిస్తుంటాం, మనం ఆగదు. మీరు ప్రయత్నించి చూడండి. కొంతమంది నిద్రలో కూడా ఆలోచిస్తుంటారు. అంటే నిద్రపోతున్నా కూడా లోపల ఆలోచన పోతూ ఉంటుంది. నాకుంది ఆ స్థితి, నిద్రలో కూడా ఆలోచన పోతూ ఉంటుంది. అందుకే నిద్రపోతున్నా కూడా నాకు బయట శబ్దాలు, కుక్క అరిచినా వినిపిస్తుంది, రైలు పోయినా వినిపిస్తూ ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో నిద్రపోతే అసలు ఇంకా శవమే, ఉదయం లేచేంత వరకు గాఢ నిద్ర. ఇప్పుడు లేదు. అంటే ఆలోచన మనిషిని మనస్సు తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కాబట్టి ఆలోచన పోతూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కావాలంటే మీరు 24 గంటల్లో ఆలోచించకుండా ఉన్న క్షణం ఒకటి ఉందా? ఉండదు. అన్నం తింటున్నా కూడా లోపల ఏదో ఆలోచన పోతూ ఉంటుంది, పని చేస్తున్నా కూడా ఆలోచన పోతూ ఉంటుంది. ఆలోచన లాగవు. అందుకు డాక్టర్లు ఏం చెప్తారు? అయ్యా నువ్వు మెడిటేషన్ చెయ్యి, యోగా చెయ్యి, నీకు ఆరోగ్యం బాగుంటుందని. అంటే ఆ మనస్సుని, ఆలోచనని ఆపడం. ఆ ఆలోచన కనుక మనం ఆపగలిగితే మన యొక్క స్థితి మనకు తెలుస్తుంది. ధ్యాన నిద్ర అంటాం, యోగ నిద్ర, తపస్సు. అంటే ఒక చోట కూర్చొని
కళ్ళు మూసుకొని ఒక స్థితిలోకి వెళ్ళిపోవడం. ఇది ఎక్కడ జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, భగవంతుని సన్నిధిలోకి జరుగుతుంది. బయట చేయలేం మనం. ఎందుకంటే బయట రకరకాల విషయాలు మనకు వస్తూ ఉంటాయి. కుదురుగా కూర్చొని మనం చేయలేం. మన జీవితపు స్థితి మనకు తెలియాలంటే భగవంతుని సన్నిధికి రావాలి. లేకుంటే గ్రహించలేం. ఈ యెషయాకి ఎప్పుడైతే ఈ దర్శనాన్ని ఆయన గాంచాడో, చూశాడో, అతని స్థితి అతనికి తెలిసి వచ్చింది. అతను ఎంతటి చెడ్డవాడో అతనికి తెలిసి వచ్చింది. అతను మాట్లాడే మాటలు ఎంత చెడ్డ మాటలో అతనికి అప్పుడు దాకా తెలియదు. మంచివాడు అనుకున్నాడు, అప్పుడు దాకా మాట్లాడే మాటలు మంచివి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దర్శనం చూశాడో అప్పుడు అతను, హాని ఎంత చెడ్డవాడిని, చెడితిని కదా నేను, నా మాటలు అపవిత్రమైన మాటలు కదా, నేనుండేది అపవిత్రమైన ప్రజలతో సహవాసం చేస్తున్నాను కదా, నేను గ్రహించుకున్నాను. అందుకే దేవుని దగ్గరకు రావాలి. వస్తే మంచి చెడులు తెలుస్తాయి. ఈ రోజున మనం ఉండే ఈ కాలం ఎలాంటిదంటే, మనకు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే అది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో విషయాలు, సమాచారం, ఎంతో సమాచారం మనం వింటాం, చూస్తాం, గ్రహిస్తాం. భగవంతుని సన్నిధికి వస్తే ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే మనుషులు ఎందుకు దేవాలయాలకు వెళ్తారంటే దీనికే, ప్రశాంతత కోసం. అట్లా గుడికి పోయి వచ్చాం. ఏం ప్రశాంతత? ప్రశాంతత అంటే ఆలోచనలు ఏమీ లేకుండా ఉండడం. అది యెషయాకి బోధపడింది. ఆహా, ఎంత చెడ్డవాణ్ణి నేను, ఎంత చెడ్డవాణ్ణి నేను, చెడితిని కదా. దేవుని బిడ్డలారా, అందుకే దేవాలయాలకు వెళ్ళాలి. మనం దేవుణ్ణి దర్శించుకుంటే మన జీవితం మనకు అర్థమవుతుంది. యెషయాకి బోధపడింది. మనం లూకాసు వార్తలో విన్నాం కదా, పేతురు, చేపలు పట్టే పేతురు వెళ్ళాడు వేటకి, దొరకలా చేపలు. సరే వచ్చాడు, వచ్చి వలని కడుక్కుంటూ ఉన్నాడు. ప్రభు ఆ సరస్సు ఒడ్డు నిలబడి అంతా చూశాడు. ఓడరేవులో మాదిరిగా జనం, ఎంతోమంది జనం వాళ్ళ పనుల్లో ఉన్నారు. పేతురు పడవ దగ్గరికి వెళ్ళి ఎక్కాడు, వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్పాడు. తర్వాత పేతురుతో అన్నాడు, అయ్యా లోతుకెళ్ళి వల వేయి అన్నాడు. చేపలేమి నీకు దొరకనట్టుంది, లోతుకు పోయి వల వేయి అన్నాడు. ఇక పేతురు ఆయన మాట కాదనలేక లోతుకు వెళ్ళి వల వేస్తే ఊహించనన్ని చేపలు పడ్డాయి. అప్పుడు పేతుడికి తన స్థితి తెలిసి వచ్చింది. ఊహించనన్ని చేపలు పడ్డాయి. అది చూసినప్పుడు తన స్థితి గుర్తుకొచ్చింది. ఏంటి ఆయన స్థితి? ప్రభు పాదాల మీద పడి, అయ్యా నేను పాపాత్ముని, వెళ్ళిపోండి అన్నాడు. అంటే కొన్నిసార్లు మనం చేసేది కరెక్టేలే అనుకుంటూ ఉంటాం. మనకు తెలియదు మనం చేసేది తప్పని, అంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. నేను మాట్లాడేది కరెక్టేలే అనుకుంటాం, వాస్తవానికి అది పొరపాటని గ్రహించే స్థితిలో ఉండం. దేవుని బిడలారా, తెలుసుకోవాలంటే దైవ సాన్నిధ్యానికి రావాలి. అప్పటిదాకా పేతురు సాదాసీదాగా తిరిగినటువంటి వ్యక్తి ఆ సమయంలో ప్రభు పాదాల మీద పడి, అయ్యా నేను పాపాత్ముని, వెళ్ళిపోండి నా నుంచి మీరు దూరంగా. యెషయా, నేను చెడితిని, చెడ్డవాణ్ణి. వాళ్ళ స్థితి వాళ్ళు తెలుసుకున్నారు. తర్వాత అప్పుడు
ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. ఆ విధంగా ఆయన బాధపడుతున్నాడు. బా, నేను పాపాత్ముని, నేను దేవుని సన్నిధిలో ఉండే యోగ్యత నాకు లేదు, నా జీవితం మంచిది కాదు అంటూ బాధపడుతుంటే ఆ దేవదూత ఆయన దగ్గరకు వచ్చింది. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారతో తీసి చేత పట్టుకుని వచ్చెను. ఏం చేశాడు ఆ దేవదూత? బలిపీఠం, దేవాలయం అంటే బలిపీఠము తప్పకుండా ఉండాలి. ఈ దేవాలయానికి ఇది తల, ఇది తల. ముఖ్యమైనటువంటి గర్భగుడి అంటాం కదా, ఒక గుడికి గర్భం లాంటిది. అలాగే ఇది గర్భగుడి. ఈ గర్భగుడిలో ఇది కేంద్రం, ఇది బలిపీఠం. ఆ యెషయా ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఆ దేవదూత ఆ పీఠం మీద నుంచి నిప్పు కణికని ఒక పట్టకారుతో తీసుకొని వచ్చి ఏం చేశాడంట? ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. ఇతను బాధపడుతున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవ దర్శనం కలిగిన తర్వాత అతని జీవితంలో అతను చేసిన తప్పులు పాపాలన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చేసరికి అతను బాధతో కృంగిపోతున్నాడు. నేను ఇంత పాపం చేశానా, ఇన్ని పాప మాటలు మాట్లాడానా అంటూ కృమిలిపోతుంటే దేవదూత ఒకసారిగా వచ్చి బలిపీఠం మీద నుంచి నిప్పు కణికని తీసుకొని వచ్చి అతని పెదవులకు అంటించింది. సోదరి సోదరులారా, గమనించుకోవాలి, ఇది ఇందులో గొప్ప విషయం ఉంది. దేవదూత బలిపీఠం మీద నుంచి నిప్పు కణికను తేవడం, బలిపీఠము ఇది తల అన్నాం కదా. పౌలుడు ఏమంటాడు? క్రీస్తు శ్రీసభకు శిరస్సు అంటాడు. అలాగే ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తు. యేసు ప్రభువుల వారికి ఈ బలిపీఠం గుర్తు. ఈ బలిపీఠాన్ని చూస్తే ఎవరు గుర్తుకు రావాలి మనకు అంటే ప్రభు, శిలువ మీద మరణించిన ప్రభు గుర్తుకు రావాలి. బలి గొర్రె పిల్ల, అందుకే అక్కడ అది వేయించాం మనం. మీరు చూస్తే ఆ బలిపీఠం ముందు ఆ అప్పం లోపల గొర్రె పిల్ల ఉంటుంది. బలిపీఠం దేనికి అంటే బలి వస్తువుని సమర్పించేదానికి, బలిచ్చేదానికి. ఆ బలిపీఠం మీద నుండి నిప్పు కణికని ఆ దేవదూత తీసుకొని వెళ్ళి ఆ యెషయా పెదాలు ఖండించింది. ఏమిటి నిప్పు కణిక? ఏమిటి నిప్పు కణిక? మనం నిర్గమకాండానికి వెళ్తే మోషే కనిపిస్తాడు మనకు. 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. మేపుకుంటూ ఎక్కడికి వస్తాడు ఆయన? చదువు వాక్యం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. మేపుకుంటూ తెలియకుండానే ఒక చోటుకు వస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే తన మామయు మిద్యాను యాజకుడు ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? గొర్రెలు మేపుకుంటూ దేవుని కొండ అయిన హోరేబు కడకు వచ్చెను. అతనికి తెలియదు అది దేవుని కొండని, దేవుని స్థలమని అతనికి తెలియదు. గొర్రెలు మేపుకుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కారం ఇచ్చెను. ఆ విధంగా అతను మేపుతుంటే అక్కడ ఒక పొదలో మంట, పెద్ద మంట మండుతూ ఉంది. కాలిపోవడంలా పొద మండుతుంది కానీ కాలిపోవడంలా. భోగి మంట వేస్తాం మనం,
ఎంత పెద్ద మాను తెచ్చి వేసినా ఉదయానికి బూడిదైపోయి ఉంటుంది. ఇక్కడ అది మండుతుంది కానీ కాలడంలా. మోషే ఏమిటి విచిత్రంగా ఉందని చెప్పి దగ్గరికి వెళ్దాం అనుకో. తర్వాత మోషే కన్నులెత్తి చూచెను, పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను, పొద ఏల కాలిపోవటలేదో తెలుసుకొనవలనని తలంచెను అనుకున్నాడు. ఏంటి పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదే, విచిత్రంగా ఉందని చెప్పి చూస్తానని చెప్పి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఆ విధముగా పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి సుమా. పవిత్ర భూమి సుమా. మోషే, నీవు నిలుచున్నటువంటి ఈ భూమి పవిత్ర భూమి సుమా, దగ్గరకు రావద్దు, కప్పుకో ముఖాన్ని, చెప్పులు వదులు. ఇది పవిత్ర, నీవు నిలుచున్న భూమి పవిత్ర భూమి. పొద మండుతుంది, కాలిపోవడం లేదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సాదృశ్యాలు. దేవుడు ఒక విషయాన్ని తన బిడ్డలమైన మనకు తెలియపరచడానికి ఈ రకంగా ఆయన దర్శనాలు ఇచ్చాడు. పొద మండుతుంది, కాలిపోవడం లేదు. ఏంటిది? మండుతుంది, కాలిపోవడం లేదు. దేవుని శక్తి, దేవుని శక్తి. యెషయా ప్రవక్తకి ఆ బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు కణికని తీసుకొని వచ్చి పెదాలు ఖండించాడు. బలిపీఠం మీద నిప్పు కణిక, పెదాలు ఖండించాడు. ఇదిగో నీ పాపం పోయినది, నీ దోషాలకు పరిహారం జరిగింది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో బలిపీఠం మీద ఆ నిప్పు కణిక ఏదైతే మోషే ఆనాడు చూశాడో, దేవుని శక్తి, ఆ నిప్పు కణిక యేసు ప్రభువు, దేవుని శక్తి, దేవుని మహిమ, యేసు ప్రభుల వారు, దివ్య సప్రసాదం. ఆ నిప్పు కణిక, ఆ బలిపీఠం మీద నిప్పు కణిక ఎలా వస్తుంది? ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద జంతువులను వధించేవారు, దహన బలి సమర్పించేవారు, వధించి కాల్చేవారు, దహించేవారు, భగవంతునికి అర్పించేవారు. ఆ కాలిపోయినటువంటి ఆ మాంసం, ఎర్రటి మాంసం, ఎముకలు కాలిపోయి ఉంటాయి, నిప్పు కణికలు. ఆ విధంగా ఒక జంతువుని బలిచ్చి పాప పరిహారాన్ని పొందేవాళ్ళు. నూతన నిబంధనలో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దహించబడలేదు, కానీ తనను తాను బలిగా సమర్పించుకుని తన ప్రాణాలు ధారపోశాడు. ఆ నిప్పు కణిక ఆ దేవుని శక్తికి గుర్తు. ఏదైతే మోషే ఆనాడు చూశాడో, పొద మండుతుంది కానీ కాలిపోవడంలా, నిప్పు, అగ్ని. యేసయ్య అంటాడు కదా, నీ దేవాలయం పట్ల నాకున్న ఆసక్తి నన్ను దహించివేయుచున్నది. ఆ నిప్పు దేవుని శక్తి. మరి ఈ రోజున మరి మన మధ్యలో ఆ శక్తి ఏ రూపంలో ఉంది? దేవుని మహిమ ఏ రూపంలో ఉంది అంటే 2 రూపాల్లో ఉంది. ఆనాడు యెషయా ప్రవక్తని నిప్పు కణిక పెదాలకు తాకితే ఆయన పాపం పోయి ఆయన దోషం పరిహరించబడింది. ఈ రోజున అదే బలిపీఠం మీద నుండి ఆ నిప్పు కణిక, అగ్ని, దేవుని శక్తి, దేవుని మహిమ, దివ్య సత్ప్రసాద రూపం, వాక్య రూపం 2 రూపాల్లో ఉంటుంది. ఆయన వాక్యము, ఆయన శరీర రక్తాలు. అది మన పెదాలకు తాకితే, మన నోట్లోకి వస్తే మన పాపాలకు పరిహారం, మన పాపాలు తొలగిపోవును,
మన దోషాలకు పరిహారం. అందుకే దివ్యసప్రసాదం స్వీకరించండి, సమస్త దోషాలు తొలగిపోతాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సాదృశ్యాలు. అంటే భగవంతుని సృష్టిలో మనం గ్రహించుకోవడమే. ఒక విషయం మనకు చెప్పబడినప్పుడు అందులోని లోతుపాతులను గ్రహించుకోవడమే. ప్రతిదానికి ఒక సంబంధం ఉంటుంది. నిర్గమకాండములో మోషే చూసినటువంటి దానికి, యెషయా చూసిన ఈ దర్శనానికి అన్నిటికీ సంబంధం ఉంటుంది. అంటే ఒక విషయాన్ని, దైవీకమైనటువంటి ఒక సత్యాన్ని మానవ మేధస్సుకు అందనటువంటి ఒక రహస్యాన్ని దేవుడు ఈ లోకానికి తెలియపరిచే దీంట్లో ఇవన్నీ కూడా భాగాలు. అది యెషయాకి అనుగ్రహించబడింది. ఆయన ఆ దర్శనంలో చూశాడు. పట్టకారుతో తెచ్చి నిప్పును తన పెదాలకు అంటిస్తే ఆ పాపం పోయి, దోషం తొలగిపోయింది అని ఆ దూత చెప్పడం. కళ్ళు తెరిచి చూస్తే మామూలే. దేవుని బిడ్డలారా, గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవాలయంలో చేరి దేవుని స్తుతించి ఆయన వాక్యాన్ని విని ఆయన శరీర రక్తాలని దివ్యసప్రసాద రూపంలో మనం గనక స్వీకరిస్తే, మన శరీరములోకి అది ప్రవేశిస్తే నీ పాపం నా పాపం పోవును. మనం చేసిన దోషాలు పడతాయి. మనకు తెలియదు మనకు దోషం పట్టినట్టు. మనకు తెలియదు మనకు ఏం దోషం పట్టిందో మనకు తెలియదు. ఆ సమస్తమైన దోషాలు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ప్రభు శరీరం కనుక మనం స్వీకరిస్తే. ఈ విషయాన్ని యెషయాకి తెలియపరిచాడు దేవుడు. సోదరి సోదరులారా, ఆ యెషయా తర్వాత రాస్తాడు, మెస్సయా గురించి రాస్తాడు. ఏమని? యెషయా 53వ అధ్యాయం గొప్ప మాట. 53వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. గొప్ప మాటలు. ఈ దర్శనం పొందిన తర్వాత యెషయా ఆ మెస్సయా గురించి రాస్తాడు. దేవుని కుమారుడు తర్వాత కాలంలో మానవుడిగా జన్మించబోతున్నాడు, మన పాపాలను తన మీద వేసుకొని మన దోషాలను తొలగించబోతున్నాడనే విషయాన్ని తర్వాత యెషయా రాశాడు. ఆ వాక్యం. అయినను అతడు మన రోగములను భరించెను. గొప్ప మాటలు ఇవి, గొప్ప మాటలు. అతడు మన రోగాలను భరించెను, మన దుఃఖములను వహించెను, మన దుఃఖాలను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. మనం అనుకున్నాం ప్రభు అతన్ని శిక్షించాడని మనం అనుకుంటున్నాం. కాదు. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన తప్పిదముల కొరకు అతడు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, మన పాపాల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను, సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను, అతను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయేను, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ ప్రభు మన అందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. ఈ మాటలు రాసింది యెషయా. ఈ దర్శనం పొందిన తర్వాత యెషయా యొక్క అవగాహన యెహోవా మీద కానీ దేవుని మీద కానీ ఇంతగా మారింది. తెలుసుకున్నాడు, నా పాపం పోయింది. ఆ దేవదూత చెప్పింది కదా, ఇదిగో నీ పాపం పోయింది, నీ దోషం పరిహరించబడింది అని దేవదూత ఆ నిప్పు కనుకని పెదాల మీద పెట్టి చెప్పినప్పుడు ఇతను ధ్యానించాడు, ఆలోచించి నా పాపం ఎలా పోయింది, నా దోషాలకు పరిహారం ఎలా జరిగింది అంటూ 53వ అధ్యాయంలో రాశాడు. ఎలా
పాపం పోయింది, ఎలా దోషాలకు పరిహారం జరిగింది అనేది. ఎలా అంటే నిప్పు కనిక. ఎవరా నిప్పు కనిక? దేవుని శక్తి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు. ఆ ప్రభువు మనల్ని తాగితే మనకు స్వస్థత. ఆ ప్రభువుని మనం తాగినా మనకు స్వస్థత, ఆరోగ్యం. కావున దేవుని బిడలారా, దివ్య పూజా బలిలో ఈ ప్రవచనాలన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అందులో పాల్గొని ప్రభు వాక్యాన్ని విని దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే ఆశీర్వాదం. కాబట్టి ఆ గొప్ప కృప మనందరికీ అనుగ్రహించబడింది. దేవుడు మరి మీ అందరినీ తన యొక్క ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమేన్. కానుకల పాట. పల్లెరమందలి మా కాన్కా చేకొనుమో జనకా వినయ నివేదనపై నీ కృపనులుకు పితా. పల్లెరమందలి మా కాన్కా చేకొనుమో జనకా వినయ నివేదనపై నీ కృపనులుకు పితా. పల్లెరమందలి మా కాన్కా కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా. హృదయములో బారే సంతోషము కలదయ్యా. పల్లెరమందలి మా కాన్కా చేకొనుమో జనకా వినయ నివేదనపై మీ కృపనులుకు పితా. పల్లెరమందలి మా కాన్కా రొట్టె దేహముగా వరదా దేవా మారిచిమం. రొట్టె దేహముగా వరదా దేవా మరచిమము. అందరి నీ సుతుగా మారగ చేయుమయ్యా. పల్లెరమందలి మా కాన్కా చేకొనుమో జనకా వినయ నివేదనపై మీ కృపనులుకు పితా. పల్లెరమందలి మా కాన్కా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించండి. ప్రభువ వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యస్థిర సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనములగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తాన్ని నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు ఆయన తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు ఆయన మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పరలోక ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదము అన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యం పొందుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే,
జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీతిన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నన్ను నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వహించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలుపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయనవదరింపవలనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములను వసగునట్లును కృపచూపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా శత్రువును నన్ను చుట్టినను, నరకపు పాశము వరి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము వరి కాటినను. వరద వలె భక్తి హీనుల పోలిన, వరద వలె భక్తి హీనుల పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయున్. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయున్. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. మనకు ఈ మరియ తల్లి జోజప్ప గారి స్వరూపం ఇచ్చినటువంటి మన అన్నపూర్ణ, అలాగే వారి కుటుంబం ప్రసాద్, వాళ్ళ కుటుంబానికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.